దేవుని మాటల వైపు మనసు పెడదాం. సందర్భంలో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీ మాటలు వినబోచున్న మా అందరి జీవితాలు నీరు కట్టిన తోట వలె ఫలింపదయచేసి బిడ్డల జీవితాలు అద్భుతాలు చేసి మహింపొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది నా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి గమనించండి. దేవుని మాటలు ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండము 45వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. చాలండి. ఇక్కడ దేవుని మాటలు ఇది నా దేవుడు తెలియచే మంచి మాట ఏమిటంటే, నా యొద్దకు రమ్ము. ఈ రోజున చాలామంది చాలా మాటలు చెప్తూ ఉంటారు. నా దగ్గరకు రా, నేను నీకు మేలుకరంగా ఉంటాను, ఉపయోగకరంగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తానని. కానీ బైబిల్లో దేవుడు చెప్తున్న మాట, నా యొద్దకు రండి. ఆయన దగ్గరికి వెళ్తే ఏముంటుంది? ఒక చిన్న మాట చదువుకుందామా? అందరికీ తెలిసిన మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది? ప్రయాసపడి భారం మోసుకుని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏమని పిలుస్తున్నాడు? ఎందుకు నా యొద్దకు రమ్మని చెప్తున్నారు? నువ్వు కొన్ని కష్టాల్లో ఉన్నావు, శ్రమలలో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు. ఆ ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి, ఆ కష్టాల నుంచి నీకు విడుదల కావాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? నా యొద్దకు రావాలి. ఇక్కడ ప్రభు కూడా అంటున్నాడు, ప్రయాసపడి భారం మూసుకుని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నా యొద్దకు వస్తే నేను ఏమిస్తానంటున్నాడు ఆయన. ఆయన దగ్గరకు వస్తే ఏమిస్తాడంట? ఆయన ఏమిస్తాడంట? విశ్రాంతినిస్తాడంట, శాంతినిస్తాడంట, మనశ్శాంతినిస్తాడంట, నెమ్మదినిస్తాడంట. మానవుని జీవితంలో ఇది ఒక్కడ మాత్రం ఉంటే చాలండి. బైబిల్ సెలవిస్తున్న మాట, ఈ రోజున నా యొద్దకు రండి, అక్కడ ఉండవద్దు. ఎవరు చెప్తున్నారు? యోసేపు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడో? తన తండ్రితో వర్తమానాన్ని పంపిస్తున్నాడు. యోసేపు ఎక్కడున్నాడో, ఎక్కడ ఉండి తన తండ్రి దగ్గరకు వర్తమానం పంపిస్తున్నాడు. ఈ రోజున నీవు కూడా లోకములో ఉన్న వారితో చెప్పాలి, కష్టాల్లో ఉన్న వారితో చెప్పాలి, సమస్యలో ఉన్న వారితో చెప్పాలి, బాధలు ఉన్న వారితో చెప్పాలి, ఇబ్బందులు ఉన్న వారితో చెప్పాలి. నువ్వు ఒక్కదానివే ఆదివారపూట మందిరానికి, నువ్వు ఒక్కడవే ఆదివారపూట మందిరానికి, నీ కుటుంబమే ఆదివారపూట మందిరానికి రావటమే కాదు, నీతోటి వారితో కూడా. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే రా, అక్కడ ఉండొద్దు. ఒక ఆదివారం పూట మందిరానికి రా, లేకుంటే ఒక శనివారం మందిరానికి రా. ఒకరోజు మీటింగ్ జరుగుతుంది, ఈ మీటింగ్ రా. రేపు మాకు సెమీ క్రిస్మస్ ఉంది, సెమీ క్రిస్మస్కి ఒకసారి వచ్చి హాజరవు అని ఒక్కసారి ఒక ఇన్విటేషన్ ఇవ్వగలిగితే, ఆ వ్యక్తి రావటం వల్ల, ఆ వ్యక్తి మార్పు చెందడం వల్ల, ఆ వ్యక్తి ప్రభువును ఆనుకోవటం వల్ల ఆ ఘనత దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఎవరి వల్ల మార్పు వచ్చిందేవా అంటే, పలానా అక్కాయి నన్ను పిలిచిందయ్యా, అక్క నన్ను రామంటే నేను వచ్చాను. ఈరోజు నా స్థితి మారడానికి కారణము ఆ అక్కే. ఆ రోజే ఆ అక్కగాని నన్ను పిలవకపోతే, ఆ రోజే ఆ అన్నగాని నన్ను పిలవకపోతే, ఆ రోజే ఆ చెల్లిగాని నన్ను పిలవకపోతే, ఆ రోజే ఆ తమ్ముడు గారు నన్ను రమ్మని చెప్పకపోతే, నేను ఈ రోజున ఈ స్థితిలో ఉండేదాన్ని కాను. ఈరోజు ఉన్నానంటే కారణం వాళ్ళే. ఎందుకంటే ఏం కావాలి? భూలోకం ముందు సాక్ష్యం. ఎందుకంటే ఏం కావాలి? గొప్ప. ప్రతిదిన బిడ్డలరే గమనించండి. ఒకవేళ ప్రేమించుకో 1000 రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టచ్చు, 1,00,000 ఇస్తే ఖర్చు పెట్టచ్చు, 10 లక్షలు ఇస్తే ఖర్చు పెట్టచ్చు. ఒక రోజుకు గొప్ప సేవకుడు మీటింగ్ ముగించుకున్నాడు. మీటింగ్ ముగించేసుకొని హోటల్కి వెళ్ళిపోయాడు. ఆ హోటల్కి వెళ్ళిపోయి కూర్చున్నాడు. అక్కడ సర్వర్ వచ్చి సర్వ్ చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, ఇతనికి నా గురించి చెప్పు, ఇతనికి నా గురించి చెప్పు అంటున్నాడు. ప్రభా, ఇప్పటికే సువార్త సభలో అలసిపోయినాను, అనేకులకు ప్రార్థన చేసి అలసిపోయినాను, నేనైతే ఇప్పుడు చెప్పలేనయ్యా, ఇతనికి తెల్లారి చెప్తాను ప్రభా అని చెప్పేసి వాయిదా వేసేసి ఆ వ్యక్తికి చెప్పకుండా ఆ భోజనం చేసి సర్వర్ భోజనం వడ్డిస్తే భోజనం చేసి వెళ్ళిపోయాడు. హోటల్కి వెళ్ళిపోయాడు, రూమ్లోకి వెళ్ళాడు, హ్యాపీగా పడుకున్నాడు. తెల్లవారు పొద్దున లేచాడు. లేచిన తర్వాత రాత్రి చెప్పమన్నాడు కదా, దేవుడు చెప్పమన్నాడు, నేను వెళ్ళి చెప్పాలంటే ఆ ప్రేరణ తన మనసులో కలుగుతుంటే సువార్త చూద్దామని కిందకు వచ్చేసరికి ఓ బాడీ పడిపోయి ఉంది కింద. వెళ్ళి చూస్తాడు, ఎవర్రా ఇతనంటే తనకు సర్వ్ చేసిన వ్యక్తి. ఆ క్షణం తనకు ఒక మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అనిపించింది. ఏమిటి అంటే, ఆ రాత్రి కళ కూడా చూపించాడు దేవుడు. ఆ రాత్రి కళ కూడా చూపించాడు. ఏంటి ఆ కళ అంటే, దేవుని సింహాసనం ముందు అనేకులు వచ్చి నిలబడి బహారులు తీరి నిలబడి ఉన్నారంట.
ఆ బార్లో ఈ గొప్ప సేవకుడు ప్లస్ అక్కడ సర్వ్ చేస్తున్న వ్యక్తి పక్కన ఆ బార్లో ఒక వ్యక్తి నిలబడ్డాడు, ఈ లైన్లో ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఈ లైన్లో నిలబడ్డ వ్యక్తి ఏమో సేవకుడు, ఆ లైన్లో నిలబడ్డ వ్యక్తి ఏమో సర్వరు. ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇద్దరు కలిసి దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు అడిగాడంట ఆ వ్యక్తిని, ఆ సర్వర్ని అడుగుతున్నాడంట, నీకు ఎవరన్నా నా గురించి పరిచయం చేశారా? నీకెవరన్నా నా గురించి ఇదిగో దేవుని యొద్దకు రా, దేవుడు నీకు మేలు చేస్తాడు, యేసు నమ్ము నీకు మేలు జరిగిద్దని ఎవరన్నా నీకు చెప్పారా అంటే నాకు ఎవరు చెప్పలేదయ్యా. ఎవరినన్నా నువ్వు నా యొద్దకు పంపిస్తే కదా వాళ్ళు నాకు చెప్పడానికి, నా యొద్దకు నువ్వు ఎవరిని పంపలేదు కదా, ఎవరు నాతో చెప్పలేదయ్యా అంటే ఇదిగో ఈ వ్యక్తిని, ఈ గొప్ప సేవకుని ఎద్దుకు పంపించా, ఈ గొప్ప సేవకుని ఎద్దుకు పంపించా. ఈ గొప్ప సేవకుడు అన్నాడంట, ప్రభా రేపు చెప్తానన్నాను కదయ్యా, మరలా ఇప్పుడు ఈ పంచాయతీ ఏంటి ప్రభా అంటున్నాడంట. రేపు చెప్తానన్నాను కదా ఆ వ్యక్తికి, ఇప్పుడేంటి ప్రభా అన్నాడంట. అయిపోయింది, కళ ముగించబడింది. లేచి చూసేసరికి తెల్లవారుజామున ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఇప్పుడు చెప్తాడా లేపి? చెప్పగలడా వ్యక్తికి? నువ్వు అనుకుంటున్నావు నా మట్టుకు నేను ఆదివారం పూట ప్రభువులో గడిపితే చాలు. దేవుని దృష్టిలో నీ భర్త ఏమైపోయినా పర్వాలా, నీ భార్య ఏమైపోయినా పర్వాలా, నీ బిడ్డలు ఏమైపోయినా పర్వాలా, అరే మీరు ఎట్టైనా బతకండ్రా, ఆదివారం వచ్చేది నేను ప్రార్థనకి వెళ్తాను, అది సరిపోయిందా? దేవుడు అడిగితే ఏం చెప్తావు? ఒక్కసారి ఆలోచించే. తను క్షేమములో ఉండి తను బ్రతుకు హ్యాపీగా గడుపుతూ కష్టములో శ్రమలలో కరువులో బాధించబడుతున్న ఇబ్బందుల్లో ఉన్న తన రక్త సంబంధుల గురించిన శ్రద్ధ యేసోపుకుంది. ఈరోజు నీ రక్త సంబంధుల గురించిన శ్రద్ధ నీకుందా? తన రక్త సంబంధుల గురించిన శ్రద్ధ తను కలిగి ఏముంచున్నాడు తెలుసా? నా యొద్దకు రండి, అక్కడ మీరు ఉండవద్దు, అది ఇబ్బందికరమైన స్థలం, అది బాధకరమైన ప్రదేశం, కడువుతో మీరు చనిపోతారు, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఈరోజు ఎప్పుడైనా సరే రండి, నేను మందిరానికి వెళ్తున్నా, నాతో పాటు రండి. ఒకవేళ మనశ్శాంతి లేదా దేవుడు మీకు ప్రసాదిస్తాడు, ఒకవేళ రోగమా దేవుడిని స్వస్థపరుస్తాడు, సమస్యలా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, ఇబ్బందులా దేవుడు మీకు క్షేమాన్ని ఇస్తాడు. ఎప్పుడైనా చెప్పగలుగుతావా? చెప్తే కదా అద్భుతాలు జరగడానికి. నిన్ను బట్టి ఇంకొక వ్యక్తి ప్రభువులో నడిపించబడ్డానికి, నిన్ను బట్టి మరొక వ్యక్తి ప్రభువులో ఆనందించడానికి, నిన్ను బట్టి ఇంకో వ్యక్తి ప్రభు దగ్గరికి రావడానికి. ప్రియ దేవుని జనాంగమా దయచేసి గమనించండి. నేటి కాలం ముందు ఆయా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే కారణం ఏంటి? వాళ్ళు ఒక్కలే వెళ్ళరు. ఒకసారి ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో మనము మనతోటి వారిని ఎప్పుడైతే ప్రభువులో నడిపించడం ప్రారంభిస్తూ వారికి క్షేమాన్ని కలగజేసినట్టు, ఇక్కడ 7 విషయాలు, నా యొద్దకు రండి అక్కడ ఉండవద్దు అని చెప్పడానికి 7 విషయాల్లో యేసోపు తన జీవితంలో కలిగి ఉన్న 7 విషయాలు అక్కడ పంచుకుంటున్న మాటలు మీతో పంచుకోనుకుంటున్న దినాన చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథము దేవుని వాక్యాన్ని. ఆదికాండము 45వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసోపు, నేను యేసోపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖముందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేక ఊయిరి. ఏమంటున్నాడు? నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా చెప్పుకుంటున్నాడు, తనతో పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకు పరిచయం చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు పరిచయం చేసుకోవాల్సి వచ్చింది తెలుసా? సుమారు యేసోపు అక్కడి నుంచి వెళ్ళిపోయి 20 సంవత్సరాల పైబడి అయిపోయింది. అన్నదమ్ముల దగ్గర నుంచి వెళ్ళిపోయి 20 సంవత్సరాల పైబడి కాలం అయిపోయింది. 20 సంవత్సరాలకి ఎంత మార్పు చెంది ఉండొచ్చు? అసలు ఆ వస్త్రధారణ మారింది, మాట తీరు మారింది, పద్ధతి మారింది, స్థితి మారింది, అన్నీ మారిపోయినాయి. ఎలా ఉన్నాడు? ఐగుప్తిలో మహారాజులా ఉన్నాడు. ఈ మహారాజులో ఉన్న వ్యక్తి ఇప్పుడు తనకు తాను పరిచయం చేసుకోవాల్సి వస్తుంది, తనకు తాను చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ఫలానా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడైనా సరే, నేను బాప్తిసం తీసుకున్నా, నేను ప్రభువుని నమ్ముకున్నా, ఇదిగో నువ్వు ప్రభు దగ్గరికి రా అని నువ్వు ఎప్పుడు పరిచయం చేసుకున్నావా? బాప్తిసం తీసుకున్నావు అంటే దాన్ని తప్పు చేస్తే, అమ్మో ఏం బాప్తిసం తీసుకుని చూడు ఎట్లా చేస్తుందో, అయ్యో వీడు బాప్తిసం తీసుకుని చూడు ఏం చేస్తున్నాడు అని అంటారేమోనని అసలు ఆ పదాన్ని కూడా బయటకు దారండి చాలామంది క్రైస్తవులు. ఆ పదాన్ని కూడా వాడరు. మరి అదేంటో అర్థం కాదు.
ప్రభు అన్నాడు, పిరికి వారికి ఏం లేదంట చెప్పాలి. పిరికి వారికి ఏం లేదు? పరలోక రాజ్యం లేదు. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకున్నాను పిరికిదానికా పిరికివాడికి అని ఉంటే పరలోకం వెళ్ళగలవు? చెప్తే నష్టమేంటి? నిన్ను పరిచయం చేసుకుంటే నష్టమేంటండి? నేను క్రైస్తవుడిని అని పరిచయం చేసుకుంటే నష్టమేంటి? నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్తే నష్టమేంటి? ఇప్పుడు దేని బిడ్డలారా దయచేసి గమనించండి. ఈ యొక్క భూలోక ముందు బ్రతుకుతున్న మన జీవితాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం పరిచయం చేసుకోవాలి. ఇతరులను నా యొద్దకు రండి అని పిలవాలి అంటే, ఇదిగో నేను ఎడుతున్న ప్రదేశానికి రండి అని పిలవాలంటే వారికి మనను పరిచయం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు పరిచయం చేసుకున్న స్నేహం ఏర్పడిద్దండి. ఒక ట్రైన్లో బయలుదేరారు, సీట్లో కూర్చున్నారు. మొన్న 26 సెమీ క్రిస్మస్ అయిపోయింది, 27 హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఈ 28వ తారీఖున ప్రోగ్రాం ఉంది అక్కడ, 28 ప్రోగ్రాం చూసుకున్నాను. మరలా 28వ తారీఖు పగలపూట లైవ్ కూడా పెట్టాను, మీకు దాంట్లో పెట్టాను. అక్కడ లైవ్ ప్రోగ్రామ్ అది అయిపోయిన తర్వాత, అది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, బిషప్ ఆర్డినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైట్కి ప్రార్థన చేస్తున్న, ప్రభా ఎక్కడైనా సరే ఈరోజు నైట్ ఎక్కడైనా ఒక సువార్త అందించడానికి మార్గం తెరవయ్యని. నారి సేవకునికి ఒక ఆయన ఉన్నాడు, మంచి అభిషక్తుడు, ప్రభుత్వం మీద ఒకసారి తీసుకొస్తాను. మంచి అభిషక్తుడు, అమెరికాకు 2-3 సార్లు వెళ్ళి వస్తుంటాడు నెలలో. అమెరికా అంటే నెలకు 2-3 సార్లు వెళ్ళి వస్తాడు. అంత గొప్ప సేవకుడు. అన్నకు ఫోన్ చేస్తా, అన్న నేను ఇట్లా వచ్చున్నాను, నేను హైదరాబాద్ వచ్చానన్నా. తమ్ముడు నేను ఢిల్లీలో ఉన్నాను తమ్ముడు అన్నాడు. ఓకేనన్నట్టయితే అన్న అనేసరికి, లేదు తమ్ముడు ఉపవాస కొడుకులు జరుగుతున్నాయి, నువ్వు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి నేను వదినకు ఫోన్ చేసి చెప్తా అన్నాడు. చెప్పేసి నెంబర్ పెట్టారు. ఆడికి నేను వాట్సాప్లో నెంబర్ పెడితే మర్చిపోయాను, వాట్సాప్ నెంబర్ చూడలే. అయ్యో ఏంటి ప్రభా, నేను ఇక్కడికి వచ్చినా కానీ ఎవరికి సువార్త ప్రకటించలేక వెళ్ళిపోవాల్సి వస్తుందని బాధపడతా ఉండి ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయగల నెంబర్ వచ్చింది. వెంటనే కాల్ చేస్తాను. ఆమె వెంటనే రిసీవ్ చేసుకుని వాళ్ళ బాబు దగ్గర నుంచి లొకేషన్ పెడితే లొకేషన్ పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆడికి వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటించేటప్పుడు అక్క చెబుతున్న మాట ఏంటంటే, వాళ్ళకి 50 రోజులు నిన్నటితో ముగించబడ్డాయంట. 3 రోజుల్లో మన మధ్యకి సేవకులు వస్తారు. రేపు ఒక సేవకుడు వస్తాడు మన మధ్యకి. ముందు రోజు చెప్పిందంట, ఒక సేవకుడు వస్తాడు, దేవుడు అతను బలంగా వాడుకుంటాడని చెప్పిందంట. మరి ఎవరు వస్తారో చెప్పలా, సేవకుడు అయితే వస్తాడని చెప్పిందంట. ఆడగల్లంగానే దేవుడు అక్కడ నన్ను బహుబలమైన పాత్రగా వాడుకున్నాడు. అందరూ పశ్చాత్తాపం కలిగి, గొప్ప సంఘము పశ్చాత్తాపం కలిగి ఆడవడం ప్రారంభించారు. దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ఆ కార్యం చేసిన తర్వాత ఇక బయలుదేరి రిటర్ను బస్సు రిజర్వేషన్ చేయించుకున్నాను. బస్సుకు బయలుదేరి వచ్చేటప్పుడు అక్కడ షేరింగ్ అని ఉంది, సీట్లు షేరింగ్ ఉన్నాయి, సింగిల్ సీట్ ఉంది, అది బెర్త్. అయితే నేను షేరింగ్ పెట్టమన్నా. ఎవరో వాళ్ళు ఉంటారులే, పక్కన సువార్త చేసుకుంటూ పోవచ్చులే, కాస్త నిద్ర పట్టేదా కానీ. ఎక్కితే మన యొక్క విజ్ఞాన కాలేజీలోనే జాబ్ వచ్చిందంట కుర్రోడికి, రాబోతున్నాడంట ఇక్కడికి. అతనిది సత్యనపల్లి అంట, ముస్లిం కుర్రాడు. అతనితో షేర్ చేసుకుని కాస్త నేను సో పాస్టర్ గారిని అని చెప్పి షేర్ చేసుకోవడం ప్రారంభించాను. ఇప్పుడు తను పరిచయం చేసుకున్నాను కాబట్టి తను వెళ్ళేటప్పుడు కూడా, అన్నా నేను వెళ్తున్నాను, నేను విజయవాడలో దిగాలన్నా, ఇప్పుడు నన్ను కలుద్దామన్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిచయం అనేది ఒకరికొకరు లేకపోతే వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఈ రోజున నీవు ఒక వ్యక్తిని నడిపించాలన్నా, ఒక వ్యక్తిని ప్రభువులో తీసుకురావాలన్నా, లేకుంటే నీ అవసరానికి ఆ వ్యక్తిని ఉపయోగించుకోవాలన్నా ముందు నువ్వేం చేసుకోవాలి? పరిచయం. ఏ ప్రసంగానికైనా పరిచయ పలుకులు అనేవి ఉంటాయి కొన్ని. అర్థమైందా? పరిచయ పలుకులు అనేవి కొన్ని ఉంటాయి పరిచయం చేసుకోవడానికి. కనుక దయచేసి గమనించండి. ఏసేపు మీరు అక్కడ ఉండవద్దు, నా యొద్దకు రండి, అక్కడ ఉండవద్దు, నా యొద్దకు రండి అని చెప్పటానికి, ఆ ప్రదేశాన్ని విడిచి నా యొద్దకు రండి అని చెప్పటానికి కారణం ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు తాను పరిచయం చేసుకుంటున్నాడు. రెండవది యేసోపు చేస్తున్న పని. 4వ వచనం ఒకసారి చదవండి. అంతటా యేసోపు నా దగ్గరికి రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చినాయి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన నీ సహోదరుడైన యేసోపును నేనే. రెండవది వారు నమ్మలేకపోతున్నారు. ఈ రోజున చాలామంది కొన్ని విషయాలు నమ్మరండి. చెప్తుంటే ఒక మురికి బట్టలు వేసుకుని, జింపిరి జుట్టు వేసుకొని, ఏదో పిచ్చోడ్లాగా ఈ ఊరు వచ్చి, నా దగ్గర నాకు ఆ కంపెనీ ఉంది, నాకు ఈ కంపెనీ ఉంది, నీకు ఆ కంపెనీలో ఉద్యోగం ఇస్తాను, నీకు ఈ కంపెనీలో ఉద్యోగం ఇస్తాను అన్నాడు అనుకో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఒరే పిచ్చోడా నువ్వు వెళ్ళు అంటారు.
ఆయన ట్రైన్కి వెళ్ళడానికి బయలుదేరాడు. అనౌన్స్మెంట్ వచ్చేస్తుందంట. స్టేషన్లోకి వెళ్ళంగానే 10వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర దిగేసి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడంట. వెళుతూ పిచ్చోడు అనటానికి సందర్భం చూస్తున్నా, వెళుతూ టికెట్ తీసుకుందామా వద్దా, టికెట్ తీసుకుంటే ఎక్కేద్దాం, ట్రైన్ మూవ్ అవుతుంది కదా అనుకున్నాడంట. అమ్మో సేవకున్నట్టు ఉండకూడదు, టికెట్ తీసుకోవాలని చెప్పి టికెట్ తీసుకున్నాడంట. ట్రైన్ మూవ్ అవుతుందని చెప్పి గొప్ప ట్రైన్ ఎక్కాడంట. ట్రైన్ ఎక్కి యాప్ చూసుకున్నాడంట. యాప్లో పలానా చోటకి వెళ్తుంది, పలానా చోటకి వెళ్తుంది అనుకుంటా. శివరారికి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే కర్నూలు దాటి ఇది ఏదో ఊరు చెప్పాడు. ఆ ఊరిలో స్టేషన్లో ఆగిపోయి మళ్ళీ రిటర్న్ అయిద్దంట ట్రైన్. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ ఆగిందంట. ఇతను మ్యాప్ చూసుకుంటానంట ప్రతి స్టేషన్కి. పక్కన వాళ్ళు అంటున్నారంట పలానా స్టేషన్ వచ్చింది, పలానా స్టేషన్ వచ్చింది. ఇది పిచ్చోడు, నేను కరెక్టు, నా మ్యాప్ కరెక్ట్ అనుకుంటున్నాడంట. పక్కనోడు అంటాడు ఆయన పిచ్చోడు అనుకుంటున్నాడంట. ఈయన ఆయన కర్నూలు దగ్గర నుంచి వెళ్ళి ఆ కర్నూలు దాటిన తర్వాత ఒక ఊరు ఉందండి. ఆ ఊరిలో ట్రైన్ ఆగిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోయింది ఇంజిన్ మారి. మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత దిగి చూస్తే ఆయన అనుకుంటున్నాడు నేనే పిచ్చోడు అనుకున్నాడంట. ఎందుకంటే మ్యాప్ ఏం చేసింది ఆయన్ని, యాప్ మోసం చేసి పడేసింది పాపం. ఆయన ఉదయాన 5 గంటలకు రావాల్సిన మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాడంట గుంటూరు. పాస్టర్ గారు నీతో పాటు వచ్చినట్టు నేను అట్ట అనుకునేవాడు, చక్కగా హ్యాపీగా వచ్చేవాడు అన్నాను. కారణం ఏంటంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం మనం చేసే పనులు మనకు కరెక్ట్ అనుకుంటాయి, కొన్నిసార్లు ఎదటోళ్ళు మనం పిచ్చోళ్ళు అనుకుంటాం, కానీ నమ్మశక్యం కాకుండా ఉంటాం. కానీ ఇక్కడ గమనించండి, యేసోపు తనకు తాను పరిచయం చేసుకుంటున్నా. అరే నాయన నేనురా యేసోపుని, నేను మీ తమ్ముడిని పరిచయం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, నమ్మలేకపోతున్నారు. నువ్వేంటి మా యేసోపు ఏంటి, మా యేసోపు అయితే ఎట్టెందుకు ఉంటాడు, మాలాగా ఉంటాడు. కానీ నువ్వు మా యేసోపు కాదు అనగా ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు అమ్మి వేసినా. ఇప్పుడు గుర్తు రావాలి వాళ్ళకు సన్నివేశం గుర్తు రావాలి కదా. కొన్నిసార్లు ఎదటి వ్యక్తులు నమ్మలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి సందర్భాన్ని గుర్తు చేయాలి. సందర్భం ఎప్పుడైతే గుర్తు చేస్తామో ఆ సందర్భం ఆటోమేటిక్ ఏం చేస్తుంది, వాళ్ళని ఆ ప్రాంతాన్ని తీసుకెళ్తుంది అనే ఒక ఆలోచన వారిలో పుట్టించాడు. అందుకని అంటున్నాడు మీరు అమ్మి వేసిన యేసోపును నేనే. రోజున్న ప్రియదిన బిడ్డ, రెండవది పరిచయం చేసుకునేటప్పుడు రెండవ లక్షణం ఏముండాలి తెలుసా, నమ్మకత్వాన్ని కలిగించాలి. ఏం కలిగించాలా, నమ్మకత్వాన్ని కలిగించాలా. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఎంతమందికి నీ భక్తి విషయంలో నమ్మకత్వాన్ని కలిగించావు? నీ భర్తకు నమ్మకత్వం కలుగుతుందా నీ భక్తి విషయంలో? నీ భార్యకు నమ్మకత్వం కలుగుతుంది? మా అమ్మ ప్రార్థన చేస్తే, మా నాన్న ప్రార్థన చేస్తే, నా భార్య ప్రార్థన చేస్తే, నా భర్త ప్రార్థన చేస్తే, నా బిడ్డల ప్రార్థన చేస్తే ఒక నమ్మకత్వం అది కలుగుతుందా? కలగకపోతే అది కలిగేటట్టు చేయాలా. అది నీ భక్తి, అది నీ ప్రార్థన. అది కలగని రోజున నువ్వు ఏమి చేసిన దానివల్ల ఉపయోగం ఉండదు. ఈ రోజున దయచేసి గమనించండి, ఏదోలే అందరిలాగా ప్రార్థనకి వెళ్తుంది, అందరిలాగా ప్రార్థన చేస్తున్నాడు, అందరిలాగా మందిరానికి వెళ్తున్నాడు, అందరిలాగా వస్తున్నారు అన్నట్టుంటారే కానీ నీకంటూ ఒక ప్రత్యేకత ప్రయారిటీ కనపడదు. నువ్వు నమ్మకత్వాన్ని కలిగించే రీతిగా నీ భక్తి ఉండాలి. వారి ఆత్మీయ జీవితంలో ఒక నమ్మకత్వాన్ని, నా భార్య ప్రార్థనే ఈ రోజున నిలబ్రతికించింది, నా భార్య ప్రార్థనే ఈరోజు నా జీవితాన్ని నిలబెట్టింది, నా భర్త ప్రార్థనే నా బ్రతుకుని ఇలా మార్చింది, నా బిడ్డల ప్రార్థనే నా స్థితిని ఇలా మార్చింది, నా కుటుంబ క్షేమమే నా పరిస్థితిని ఇలా మార్చింది. ఒక నమ్మకత్వాన్ని నువ్వు కలిగించాలా. ఆ నమ్మకత్వం లేని రోజున మనం ఏం చేస్తున్నా ప్రయోజనం ఉండదండి. ప్రతి బిడ్డలారా దయచేసి గమనించండి, ఎనీ వర్క్, ఏ పనిలో అయినా సరే జస్ట్ నీ జీవితంలో ఒక నమ్మకత్వాన్ని కలిగించే వ్యక్తిగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. మూడవదిగా యేసోపు దగ్గర నుంచి మనం తెలుసుకుంటున్న మాటలు, నా యొద్దకు రండి అక్కడ ఉండవద్దని చెప్తున్న యేసోపు చెప్తున్న మాటలో మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింప నీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. ఇప్పుడు వారిలో ఈ నమ్మకాన్ని కలిగించాడు. నిజమే కదా, వీడు నా యేసోపే కదా అని నమ్మకాన్ని కలిగించాడు. కానీ ఇప్పుడు నమ్మకంతో పాటు ఏమేర్పడింది, భయం. అమ్మో ఈడు రాజు అయిపోయాడురా, ఈడెక్కడ మనల్ని చంపేస్తాడేమో, ఈడెక్కడ మనల్ని ఇబ్బంది పెట్టేస్తాడేమో, ఈడెక్కడ మనల్ని హానికరంగా నష్టపరిచేస్తాడేమో, అమ్మో వీడిని ఎంత శ్రమ పెట్టాము, వీడు వస్త్రాలు లాగేసుకున్నాం, వీడు గుంటలో పడేస్తాం, వీడిని అమ్మేసుకున్నాం, వీడిని ఎన్నోసార్లు గాయపరచాం, బాధించాం, దూషించాం, నెట్టేసాం, ఇబ్బందికరంగా మాట్లాడాం అని ఒకవేళ ఎక్కడ వారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మారుతారేమోనని ఇక్కడ ఏం చేయడం ప్రారంభించాడో వారితో చెప్తున్న మాట ఏమని, అయ్యా మీరు దుఃఖపడవద్దు, అస్సలు మీరు బాధపడవద్దు,
దేవుడే, ఎవరంట? దేవుడే మీకు రక్షణ కలిగించడానికి, మీకు క్షేమాన్ని కలిగించడానికి, మీకు మేలు కలగ చేయడానికి దేవుడే ముందుగా నన్ను పంపాడు. దేవుడే పంపాడయ్యా. ఎవరు పంపించారంట? ఈరోజు నువ్వేం చెప్పాలా? ఒకవేళ అరే గుర్తుపెట్టుకొని కొందే, చాలామంది అవకాశాల కోసం చూస్తారు. అది దెయ్యపు స్వభావం. ఎప్పుడు చూడమాకండి దానికోసం. పక్కనుడు నష్టపోవాలి, పక్కనుడు పాడైపోవాలి, పక్కనుడు పత్రం అవ్వాలి, నా కళ్ళు ఎప్పుడు చూడాలన్న ఆలోచన ఎప్పుడు చేసుకోమాకండి. తప్పది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ధైర్యపరచో. వారితో దేవుని మాట చెప్పు, దేవుడే పంపించాడు, నీదేం లేదయ్యా. ఒకవేళ ఆ రోజు మీరు కానీ నన్ను గాయపరచకపోతే, ఆ రోజు కానీ మీరు కానీ నన్ను అనకపోతే, ఆ రోజు మీరు కానీ నన్ను తిట్టకపోతే, ఈ రోజు నా గురించి మీకు తెలిసేది కాదు. ఆ రోజున నా ఆత్మీయ జీవితంలో జరిగిన సంఘటన ఒకటి. తెనాలిలో స్థలం కొనడానికి పొలం అమ్మాము మేము. అమ్మిన తర్వాత మా అక్కకు వాటా, నాకు ఒక వాటా సగం తీసుకున్నాము. నాకు ఎక్స్ట్రా అమౌంట్ కావాల్సి వచ్చి ఇల్లు అమ్ముకుందామని ప్రయత్నిస్తుంటే మా అక్క ఏం చేస్తుందంటే, మా అమ్మ మా నాన్నతో కలిసి ఆ ఇల్లు తనకు తీసుకోవాలని చూసుకుంది. ఓకే, తనకి ఇచ్చేస్తే నేను తన దగ్గర అమౌంట్ తీసుకున్నా. ఇప్పుడు తనకు రాసి ఇచ్చేస్తాను ఇల్లు. అయితే ఆ ఇల్లు అమ్ముకునేటప్పుడు మా అక్క కాస్త ఎక్కువగా అమ్ముకోవాలని ప్లాన్ చేసుకుంది. కానీ మా రక్త సంబంధులు అక్కడ వాళ్ళు అడిగారు, ఆ ఇల్లు నాకు ఇచ్చేస్తే నేను తీసుకుంటానన్నారు. నా దగ్గరకు వచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు, ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కుమారి వాళ్ళకంటే ఇల్లు ఇచ్చేసే అమ్మాయి అన్న. ఓకే రా అంది, అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఒక నోరు జారి ఒక మాట మాట్లాడింది. మా బావ ఆ అడ్వాన్స్ తీసుకునేటప్పుడు మా బావగారు లేరు. మా బావగారికి ఫోన్ చేసి అందంట, నీ పెత్తనం ఏమి లేదంటగా, మీ ఆవిడది మీ బామర్ది అని అంటగా, నీదేం లేదంటగా, వాళ్ళే డబ్బులు తీసుకున్నారుగా, నువ్వు ఇంట్లో దేనికి పనికిరావంటగా అని ఫోన్లో మాట్లాడిందంట. ఈయన ఆ మాటిని రోజు స్టార్ట్ చేశాడు. వారు మక్కని రోజు కొట్టడమే. 6 రోజులు దబిడి పెట్టి కొట్టడం ప్రారంభించాడు. మా అక్క ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది. ఇంటికమ్మా అంటే, ఇట్లా కొడుతున్నాడు రా బావా, ఇట్లా పలానోళ్ళు ఇట్లా స్థలం తీసుకున్న వాళ్ళు ఇలా చెప్పారంట అని. ఇక నేను తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని ముందు ఆ స్థలం పరిష్కారం చేయడానికి వాళ్ళతో మాట్లాడా. మీరు ఆమెను తీసుకొచ్చి మా బావ దగ్గరకు వచ్చి, నేను మాట్లాడిన తప్పని చెప్పండి, నేను తెనాల్లోనే రిజిస్ట్రేషన్ చేసి పంపిస్తాను అని చెప్పన్నా. వాళ్ళకి చెప్పమన్నారు. మా అక్క ఏం చేస్తుందంటే, వాళ్ళకి అమ్మకుండా వేరే వాళ్ళకి బేరం పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నా మీద కేసు పెట్టారు. ఎక్కడ? రేపల్లో 30,000 ఖర్చు పెట్టి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టొచ్చారు. ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టొచ్చు 30,000 ఖర్చు పెట్టారు. వెళ్ళి 30,000 ఖర్చు పెట్టి మళ్ళా కాస్త కుల నాయకులు ఉంటారు కదా, తెనాలి రేపల్లి మండలంలో ఉన్న కుల నాయకులందరినీ, ఇక నిజాపట్నం నియోజకవర్గంలో ఉన్న కుల నాయకులందరినీ పిలిపించుకున్నారు. దగ్గర నేను, మా అక్క, మా బావ వీళ్ళని తీసుకుని కారు వేసుకుని వెళ్ళాం. వెళ్ళే లోపు దగ్గర ఒక 100 మంది అక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడ పోగాడు. ఏంట్రా బాబు వీళ్ళు ఇంతమంది వచ్చారంటే, అటువరకు నేను యువజన సంఘ నాయకుడిగా చేశా. ఆ యొక్క సిపిఐ పార్టీలో తెనాలికి యువజన సంఘ నాయకుడిగా, నా 18 ఏటా యువజన సంఘ నాయకుడిగా చేశా. అట్లా నేను ఒక రాజకీయంలో అలా ఉండిపోయాను. అక్కడ నేను వెళ్ళే ముందే ఇక్కడ నుంచి తెనాలి నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక ఫోను, తర్వాత నిజాపట్నం ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక ఫోను, వేమూరి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక ఫోను, ఎంపీ గారి నుంచి ఒక ఫోను, మొత్తం 4 ఫోన్లు స్టేషన్లోకి వెళ్ళిపోయి. నేను అక్కడికి వెళ్ళంగా కొంతమంది నాయకులు అక్కడికి వచ్చి కూర్చున్నారు. మళ్ళీ నేను ఫోన్లు చేసి, నేను సో నేను వస్తున్నాను, వాళ్ళు అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ కేసు కాస్త ఎక్కడికి వెళ్ళిందంటే, ఎస్ఐ దగ్గర నుంచి సీఏ దగ్గరికి వెళ్ళి, సీఏ ఎస్ఐని పిలిచి చడాబడి తిట్టేసి, వెళ్ళిపోరా బాబు ముందు, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయని చెప్పేసి దడాబడి తిట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కొన్నిసార్లు మన స్థితి గురించి జనాలకి తెలియకపోతే దేవుడు తెలియజేసేది చేస్తాడు. నువ్వు ఎప్పుడు దిగులు పడాల్సిన పని లేదు. అర్థమైందా? మనల్ని ఒకవేళ చాలామంది తక్కువ అంచనా వేసుకోవచ్చు. ఈడిదే ఉందలే అనుకున్నారు. ఒక దగ్గర 30 మందిని పోగేసుకొచ్చాడు మా అన్న. స్వయాన అన్నయ్య అవుతాడు. 30 మందిని పోగేసుకొచ్చాడు. నన్ను కొట్టించాలని, లోపల పెట్టి కొట్టించాలని వాడు ప్లాన్ అంట. సిఏ గారు వాడిని తిట్టి, ఆయనకి ఆ స్థలానికి ఆ ఇంటికి సంబంధం లేదు, పెట్టుకుంటే ఏమి మీద పెట్టుకొని వెళ్ళి ఏమో నడుచుకో, అడ్వాన్స్ మధ్యవర్తి గుండా అడ్వాన్స్ ఇస్తే ఆయన మీద కేసు పెట్టడం కరెక్ట్ కదని చెప్పేసి చడాబడి తిట్టి పంపించేస్తాడు. ఎందుకంటే నా యొక్క జీవితంలో నేను అనుభవించినవి చాలా ఉన్నాయి. ఇలాంటివి ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. దేవుడు నాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇస్తాడు. ఈరోజు నీ జీవితం కూడా ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. నీకు ఉండాల్సిన స్థితిని దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడు. ఎప్పుడు తక్కువగా నేను ఉంచడానికి దేవుడు ఎప్పుడు పిలవడో, తక్కువగా నేను ఎప్పుడు ఉంచడో. ఎక్కడికి వెళ్ళినా ఉన్నతమైన స్థితిలో తన బిడ్డలు ఎక్కడున్నా ఘనతగానే ఉండాలని చూసుకుంటాడు దేవుడు. ఘనహీనంగా ఉండాలని ఎప్పుడు చూడడం.
ఇప్పుడు దేవుని జనాంగమ దయచేసి గమనించండి. దేవుని సన్నిధిలో యేసోపు తన జీవితంలో పరిచయం చేసుకుంటూ వారు అంటున్నాడు. ఈ రోజున ఏమని చెప్తున్నాడు తెలుసా? అరే, మీరు ఒకవేళ నన్ను నష్టపరచడానికి ప్రయత్నించారేమో, అది కాదు, దేవుడే ముందుగా ప్రణాళిక కలిగి ఇక్కడ తీసుకొచ్చాడు. ఒకవేళ మీరు నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారేమో, కాదు, దేవుడే తీసుకొచ్చాడు. అది మీకు మేలు కొరకే, మీ జీవితాలకు క్షేమ కొరకు, మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, మీ జీవితాలు ఉన్నతంగా ఉండడానికి దేవుడే ఒక గొప్ప ప్రణాళిక కలిగిన వాడిగా ఉండి నన్ను తీసుకొచ్చాడని చెప్తాడు. ఈరోజు నీవు ఏం చెప్పాలి తెలుసా? దేవుని సన్నిధిలో వారిని బలపరిచే రీతిగా ఉండాలి, కానీ వారిని పిరికివారిగా, బలహీనగా ఉంచకూడదు. భయపడుతున్న వాడిని ఏంటనుకున్నా, నేనంటే ఏంటి, నా లెవెల్ అంటే ఏంటి, నా పొజిషన్ అంటే ఏంటి అనుకోవద్దు దయచేసి. ఏముందండి మనకి లెవెల్, ఎంతలోకి మారాలా? తాడిని తన్నేవాడు ఉంటే అని చెప్పండి అమ్మా, దేని అంటారంట? మరి ఏంది ఈ పొజిషను, మన లెవెల్ ఏంటి చెప్పండి. మనం అనుకుంటాం నాకేంటి అని, దాని తన్నేవాడు కూడా ఒకటి ఉంటాడు రా బాబు అని గుర్తిస్తే కదా. గురిగించంట ఎప్పుడు దాని కింద ఉన్న నలుపు చూసుకోలేదంట, ఎప్పుడు చూసుకుని ఎరిపే చూసుకుని నాకేంటి అనుకునేదంట. దాని కింద ఉన్న గురిగింజ అనేదంటే నీకు అంతా నలిపేరా అనేదంట. కనుక గమనించండి, కనుక ఎప్పుడైనా ఇతరులను బలపరిచే రీతిగా, ధైర్యపరిచే రీతిగా నీ జీవితం ఉండాలి. ఎప్పుడు హెచ్చించుకునే రీతిగా, ఎప్పుడు నీ యొక్క జీవితాన్ని ఆర్భాటంగా చేసుకునే రీతిగా, నేనంటే ఏంటో అన్నట్టుగా నీ జీవితాన్ని ఎప్పుడు ఉంచుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏమైందో ఎవరికి తెలీదు. కనుక యేసోపు తన జీవితంలో జరిగిస్తున్న విషయం ఏమిటంటే, వాటిని ఏం చేస్తున్నాడు? అక్కడ బలపరుస్తున్నాడు. భయపడకండి, దిగులు పడకండి, దేవుడే ముందుగా నన్ను పంపించాడు ఆడికి. 4వదిగా చదవండి, పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి 6వ వాక్యం చదువుకుందాం. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. చాలమా, అక్కడున్న పరిస్థితిని వివరిస్తున్నాడు. రోజున నా యొద్దకు రండి, అక్కడ ఉండవద్దని చెప్పడానికి మరొక మాట ఏం చెప్తున్నాడు తెలుసా? 4వదిగా అక్కడున్న పరిస్థితి, అయ్యా ఇప్పటికి 2 సంవత్సరాల కరువుతో బాధపడుతున్నాం, ఈ 2 సంవత్సరాల కరువు బహు భారమైంది, ఇంకొక 5 సంవత్సరాల భయంకరమైన కరువు రాబోతుంది, భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి మారబోతుంది. కనుక ఇలాంటి పరిస్థితి నీ దగ్గరకు రాకమునిపు, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకమునిపే నా యొద్దకు రండి. ఇక్కడ మీరు నా దగ్గరకు వస్తే సురక్షితమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు, క్షేమకరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు, మేలుకరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు. నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. ఈరోజు నీకు ఆత్మీయ జీవితంలో ఇతరులతో నువ్వు పంచుకోవాల్సింది. ఇదిగో, ఎన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావు, ఎన్నాళ్ళు నువ్వు శ్రమపడ్డావు, ఎన్నాళ్ళు నువ్వు బాధపడ్డావు, ఎన్నాళ్ళు నువ్వు ఇబ్బంది పడ్డావు, ఎన్నాళ్ళు నువ్వు ప్రయత్నించావు, ఆయా ప్రయత్నాలు చేస్తావు. చివరాఖరికి ఒకవేళ ఆ ప్రయత్నాలు ఫలించలేదేమో, ఉపయోగకరంగా మారలేదేమో, ఇప్పుడైనా సరే మనసు తిప్పుకొని, ఇప్పుడైనా సరే ఇంకా భవిష్యత్తు నాశనం కాక మునిపో, ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్ళక మునిపే రా, నా యొద్దకు రా, ప్రభు దగ్గరికి రా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, మా సేవకులతో కలిసి ప్రార్థన చేద్దాం, మా సేవకులు కూడా ప్రార్థన చేస్తారు రండి అని మీరు ఎప్పుడైనా చెప్పగలిగితే ఆటోమేటిక్గా బయలుదేరి వస్తారు చాలామంది. రారా? ఈరోజు కష్టాలు తీర్చుకోవాలని ప్రయత్నించే మానవుడికి ఎంతమంది లేరు చెప్పండి? కష్టాలు పోతే బాగుండు అని ఆలోచన కలిగి ఉన్న వారు ఎవరైనా ఉన్నారా? నా కష్టాలు ఎట్లా పోతాయా, ఎక్కడికి వెళ్తే నా శ్రమ పోద్దా, ఎక్కడికి వెళ్తే నా పరిస్థితులు మెరుగుపరచబడతాయా, ఎక్కడికి వెళ్తే నేను సంతోషంగా ఉంటానా అని ఆలోచించేవారు 100కి 99% ఉన్నారు ఈ రోజున. ఆ 1% ఏంటి తెలుసా? సత్య బాగుండు అనుకున్న పర్సంటేజ్ ఒకటి. అర్థమైందా? కనుక ఉన్న వారికి ఒక్క అవకాశాన్ని, నీ ద్వారా దేవుడు కల్పిస్తున్న ఒక అవకాశాన్ని నువ్వు ఇవ్వగలిగితే చాలు, నువ్వు చెప్పగలిగితే చాలు, నీ కష్టాలు తీరతాయి. ప్రభు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు అంతే. నీ శ్రమల నుంచి నేను విడిపించడానికే నా యొద్దకు రా అని పిలిచాడు. నీ బాధల నుంచి విడిపించడానికే పిలుస్తున్నాడు, నీ కష్టాల నుంచి విడిపించడానికి. 1 వారం వచ్చావా తీరలేదా, 2 వారం వచ్చావు తీరలేదా, 3 వారం వచ్చావు తీరలేదా, 4 వారం వచ్చావు తీరలేదు, 5వ వారం ఎదురుచూడు, దేవుడు తప్పక తీరుస్తాడు. నీకు తినంగానే ఏది బలం ఇవ్వదు, వేసుకోగానే ఏ టాబ్లెట్ నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఒకవేళ ఇచ్చిన సెకండ్స్లో ఆరోగ్యాన్ని ఇవ్వగలిగింది అంటే అదేంటి తెలుసా? నీ జీవితాన్ని పాడు చేయగలిగింది. అది ఏ మెడిసిన్ అయినా సరే నీ ఆరోగ్యాన్ని పాడు చేయగలిగిందని మర్చిపోకు. అది కొన్ని
నిమిషాల తర్వాత అది క్రమేపీ నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే కారణం ఏంటి తెలుసా? ఆ డ్రగ్ నీకు ఆరోగ్యకరమైనది, మేలుకరమైనది, నీకు హానికరమైనది కాదు అని అర్థం. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ మధ్యన ఒక డాక్టర్ అమ్మ గారు ఉన్నారు. ఆమె ఎలాంటిదంటే, అయ్యా నాకు ఆ నొప్పి, ఈ నొప్పి, ఆ కాలు, ఈ కాలు, అది ఇది అని చెబితే ఇమీడియట్గా తగ్గిపోవాలంటే చాలు 4-5 ఇంజక్షన్లు కలిపి ఒకటే దాంట్లో పుట్టింది. అంతే, 4-5 కలిపేసింది ఒకే సిరంజి, మళ్ళీ 2 కూడా వాడదు. దాంట్లో 4-5 మందులు కలిపేసి ఒకసారి పొడిచేసింది. ఇక అంతే, వీడు లేచాడు కూర్చుంటాడు. ఇక ముందు నీరసం ఉన్నవాడు కూడా లేచి కూర్చుంటాడు. పరిస్థితులు చూడు. ఈ రోజు నీ స్థితి మారాలి అంటే, నీ పరిస్థితి మారాలి అంటే నువ్వు చేయవలసిన పని ఒకటే. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, పరిస్థితిని బట్టి వారిని ప్రభులో నడిపించాలి. నీ భర్త విషయంలోనే చెప్పండి, అయ్యా ఇంతకాలం ఆగేవు కదా, వయసు అయిపోతుంది, ఏముందండి, ఏముంది, వయసు అయిపోతుందిగా, రా కాసేపు మందిరంలో కూర్చుంది, ఏముంది చెప్పండి అని ప్రభు దగ్గర నడిపిస్తే వచ్చే నష్టం ఏంటండి? నరకం ఒకటి ఉందయ్యా, ఆ నరకం నుంచి మనం విడిపించబడాలి, ఆ భయంకరమైన వేదన నుంచి విడిపించబడాలి. ప్రభు దగ్గర రెండయ్యా, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో వారికి హెచ్చరిక చేయి. ఒకవేళ వస్తే ప్రభు దగ్గరికి వస్తారు, లేదంటావా స్తోత్రం, ఆత్రంగా వెళ్ళిపోయి నరకంలో పడతారు. ఎవరేం చేస్తారే? అర్థమైందండి? నీ మట్టుకు నువ్వు దేవుణ్ణిలో ఆనందిస్తావు, అంతకు మించి చేయగలిగింది లేదు. కనుక ప్రభు సెలవిస్తున్న మాట వైపు మనసు పెడదాం. గమనించండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్టు 5వదిగా ఒక మాట చదువుకుందాం. 5వదిగా మనం చేయవలసిన పని, నా యొద్దకు రండి అక్కడ ఉండవద్దని చెప్తున్న మాటలో 5వదిగా యేసు ఏమని చెప్తున్నాడు అనే విషయాన్ని 7వ వచనం చదువుకుందాం. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేంతో కాపాడడానికంట? దేంతో కాపాడడానికి? ఈ రోజున ఏ మానవుడైనా సరే బ్రతికుండాలి అంటే ఏముండాలి? ప్రాణం ఉండాలి. ప్రాణము లేకుండా ఏ మానవుడు ఏమియో చేయలేడో. ఈరోజు ఆ ప్రాణముతో నీ జీవితం కాపాడబడాలంటే, ఆ ప్రాణముతో నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే, ఆ ప్రాణంతో నీ బ్రతుకు ఉన్నతంగా మారాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలంట? దేవుని యొద్దకు రమ్మని చెప్పినప్పుడు ఆయన దగ్గరకు వస్తే చాలు. ప్రియమైన బిడ్డలారా, మా పొన్నూరులో ఓ పరిచర్య ప్రారంభిద్దామని ఆశపడ్డాను. దేవుడు అప్పగించాడు, ఆడ కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కొనుక్కునేటప్పుడు చెప్పాను వారితో, చాలా జాగ్రత్త అయ్యాను, ప్రార్థన కంటిన్యూగా పెట్టమన్నా. పెడదాం పాస్టర్ గారు అన్నారు. కొన్న రోజు ఓపెనింగ్ మాత్రం వెళ్ళా. ఆ తర్వాత 4 నెలలు 5 నెలలు అయిపోయింది, ఒక్కసారి కూడా పిలవలా. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయనకి లోకానికి బానిస అయిపోయాడు, త్రాగుడికి బానిస అయిపోయాడు. భయంకరమైన యాక్సిడెంట్ ఎట్లా అయిందో తెలుసా? గమనించండి. నారాకోడూరు దాటేసి చేబ్రోలు ముందుకెళ్తుంటే బస్సు ఎదురుగా వచ్చేసి టాటా ఏసి కొడితే బస్సు చుట్టపోయి ముందు అద్దం, వెనకాల అద్దాలు, మధ్యలో అద్దాలు మొత్తం పగిలిపోయినాయి బస్కి. ఈ వ్యక్తి వాళ్ళ కుమార్తెతో చెప్పాడంటే ఏమని తెలుసా? నాన్న జాగ్రత్త అన్నాడంట. స్పాట్ డెడ్ అయిపోయాడు. ప్రాణము క్షణకాలం అండి. ఒకవేళ అనుకుంటున్నారేమో నేను అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అనుకుంటున్నారేమో. ప్రతిదిన బిడ్డలారా, నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేకపోతే ఒకసారి అది ఏమవును? తను ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హాస్టల్లో ఉన్న తన కుమారుడు తీసుకొచ్చాడు. గుంటూరు హాస్టల్లో కూతురు చదువుతుంది, విజయవాడ హాస్టల్లో కుమారుడు చదువుతున్నాడు. హాస్టల్లో ఉన్న కుమారుడు తీసుకుని టాటా ఏసీలు సరికేసుకుని వస్తున్నాడు. గమనించండి, భయంకరమైన యాక్సిడెంట్. ఆ లారీకి బస్సును విడదీయటానికంట జేసీబీ తీసుకొచ్చి విడదీశారు. దాన్ని అతుకుపోయి ఉన్న దాన్ని జేసీబీ తీసుకొచ్చి విడదీశారు. భూస్థాపన చేయడానికి వెళితే చాలా దుఃఖం అనిపించింది. ఈ రోజుకి స్టిల్ నౌ ఆ చెల్లి బాగా భయంకరంగా ఏడుస్తుంది. వయసుకు వచ్చిన 2 పిల్లలు, 2 ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కానీ గమనించండి, మన ప్రాణాలు ఏపాటివి, మన జీవితాలు ఏపాటివి. కాపాడటానికి, నీ ప్రాణాన్ని కాపాడడానికి దేవుడు నేను పిలుస్తున్నప్పుడు, నా యొద్దకు రా అని పిలుస్తున్నప్పుడు, ఇదిగో అక్కడ ఉండొద్దు, అది హానికరమైనది అని నిన్ను పిలుస్తున్నప్పుడు, అయినా సరే నేను అక్కడే ఉంటానంటే దాన్ని ఎవరేం చేయగలరు? గమనించండి, అది నీ నష్టాన్ని కలిగించేది, అది నీ ప్రాణాన్ని హరించేది, అది నేను బాధ కలిగించేది. అక్కడ ఉండొద్దు అని నీతో చెప్తున్నప్పుడు, లేదో నేను అక్కడే ఉంటా అని అంటే ఎవరేం చేయగలరు?
మూర్ఖంగా వెళ్ళేవాడినంట మూర్ఖుడి గంటక ముట్టుక వేయాలంట. మూర్ఖుడితో మాట్లాడేటప్పుడు ఏం చేయాలంట చెప్పండి అమ్మా? ముట్టుకాయ వేసి మాట్లాడాలంట. ఎందుకు? మూర్ఖుడికి ముట్టుకాయ ఎత్తని గుర్తుండిద్ది, లేకపోతే అడ్డం తిరుగుతాడు. మూర్ఖుడు అంటే అర్థం ఏంటి తెలుసా? అడ్డం తిరిగోడు అని అర్థం. ఆడికి ముట్టుకాయ ఎత్తే ఉండిద్ది, నొప్పి తగిలిది కదా. మూర్ఖుడితో మాట్లాడాడు ముట్టుకాయ వేసి మాట్లాడాలంట, అట్టుండిద్ది. చాలామంది మూర్ఖత్వాన్ని కలిగి ఉంచారు. ఈ మూర్ఖత్వం నుంచి విడిపించబడు. నీ ఒక్కడవే కాదు, నీ ఒక్కదానివే కాదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నేను ఎట్టగా చచ్చిపోతా. మొన్న ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, పాస్ గారు నేను ఎట్టగా చచ్చిపోతానండి అన్నాడు. భార్య ఉందా అన్న? ఉందన్నాడు. తెలుసు, నాకు భార్య ఉందన్న సంగతి తెలుసు, పిల్లలు ఉన్నారన్న సంగతి తెలుసు. పిల్లలు ఉన్నారా అన్న? ఉన్నారుగా ఇద్దరు అని అన్నాడు. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకుంటారు. మరి నిన్నుడు కనమన్నాడు అన్న. పిల్లలనుడు కనమన్నాడు, పెళ్ళిడు చేసుకోమన్నాడు. వాళ్ళు చూసుకున్నాడు. ఇప్పుడు అసలు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చుగా. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుని పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు, నీడు చూస్తాడు. వాళ్ళది తండ్రిగా నువ్వు చూడలేనప్పుడు నీకెందుకు ఈ పనిలో బాధ్యత వహించలేనప్పుడు నిన్ను ఎవడు చేయమన్నాడు ఈ పని? బుద్ధిగా మనసు మార్చుకయ్యా, అది కరెక్ట్ కాదని చెప్పేసి గట్టిగా చెప్పా. ఎందుకు ఈ మాట అంటే, ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మన ప్రాణాన్ని కాపాడుకునేవని నువ్వు చేయవలసిన పని, నువ్వు చెప్పవలసిన మాట ఏమిటంటే, ఒకవేళ ఈ రోగంతో ఉండి చనిపోతే, ఒకవేళ ఈ సమస్యల్లో ఉండి ఒకవేళ నువ్వు చనిపోవాలనుకుంటే, ఒకవేళ ఈ బాధలో నువ్వు చనిపోవాలనుకుంటే నరకం భయంకరం. కనుక అలాంటి పరిస్థితి నీ జీవితంలో రాకుండా ఉండాలి అంటే, అలాంటి పరిస్థితి నీ జీవితంలో వాటిల్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రభు దగ్గర రావాలా. నీ ప్రాణాన్ని కాపాడువాడు. నీ ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. నీ ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణంను ఖైదనముగా అర్పించాడు. నీకు క్షేమాన్ని ఇవ్వటానికి ఆయన బలిగా మార్చబడ్డాడు. ఒకసారి చదవండి బైబిల్ లెక్క గ్రంథంలో 53వ అధ్యాయం 10వ వచనం. 53:10. అతనిని నలగొట్టుటకు ఎవరికి ఇష్టమైందంట? చదవండి అమ్మా. ఆయన అతనికి వ్యాధి కలుగజేస్తును, అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూస్తున్న. ఎలా చేస్తాడంట? అపరాధ పరిహారార్థ బలిగా చేస్తాడంట. అందుకని వేదాల్లో ఒక శ్లోకం ఉంది, చెప్పాను లాస్ట్ టైం. సర్వపాప పరిహారత రక్తభూషణ మస్కం తద్ రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగమని. అనగా సర్వమానవాళ్ళందరి నిమిత్తం రక్తం చిందించిన ఆవశ్యకం. రక్తం చింది వచ్చేవాడు పరమాత్ముడై ఉండాలి, పుణ్యదానం చేయాలి, బలియాగం అవ్వాలి. ఇలా ఉన్నవాడే పరమాత్ముడు అంటాడు. అలాంటి వాడే దేవుడు. పరమాత్ముడు మీనింగ్ దేవుడు అని అర్థం. కనుక ఇక్కడ సర్వమానవాళ్ళందరి నిమిత్తం తనను తాను బలిగా అర్పించుకున్నాడు. నిన్ను కాపాడటానికి, నీ ప్రాణాన్ని కాపాడడానికి ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఎర్రోజు ఒకవేళ సమస్యలో ఉండి ఎందుక ఈ బ్రతుకు చచ్చిపోదాం అనుకుంటున్నావేమో, చచ్చిపోతే నీ సమస్య పోదు. చచ్చిపోతే నీతో సమస్య పోతుంది అనుకుంటున్నావేమో, నథింగ్. సమస్య పోతో ప్రతిదిన బిడ్డలారా, నువ్వు పోవటం వల్ల ఆ సమస్య నలుగురు చుట్టుకునేది. గమనించండి. నువ్వు పోతూ నలుగురు చుట్టుపోతావు ఆ సమస్యను. ఒకవేళ నీ కుటుంబం అనాథ అయిపోతుంది, నీ బిడ్డలు అనాథలైపోతారు. వాళ్ళు ఎట్టగొట్ట బతికేస్తారు అనుకోండి, వాళ్ళు ఎట్టగొట్ట బతకలేరు. తల్లి లేనిదిగా లోటుగా, తండ్రి లేని లోటుగా వాళ్ళ జీవితాంతం ఆ యొక్క ఇబ్బందికరమైన జీవితాన్ని గడపాల్సింది వాళ్ళు. గమనించండి. బిడ్డలైన లోటుగా ఆ జీవితాంతం ఇబ్బందికరమైన పరిస్థితి పడాల్సిందే. కొంచెం కష్టం భరించు, భవిష్యత్తు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, దీవెనకరంగా ఉంచుతాడు. ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు గొప్పగా ఉంచుతాడు. ఆయన మీద నమ్మకం ఉంచకపోతేనే నీ జీవితం గందరగోళ పరిస్థితికి మారింది. కనుక దయచేసి గమనించండి, ప్రభువు మీద పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని కలిగిన భక్తి నీలో నుంచి బయటికి రావాలి. కనుక యేసు చెప్తున్నాడు ఏమని తెలుసా? మీ ప్రాణమునకు కాపాడటానికి, మీ ప్రాణాలను కాపాడడానికి దేవుడు నన్ను ముందుగా పంపించాడు. మీ ప్రాణాలు కాపాడటానికి. ఈరోజు నువ్వు ఎప్పుడైనా చెప్పగలుగుతున్నావా? మీ ప్రాణాలు కాపాడడానికి నేను ఉపవాసం ఉంటున్నానండి, నీ ఆరోగ్యం కోసం నేను ఉపవాసం ఉంటున్నా. మీ భర్తల మార్పు కోసం ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను చెప్పండి అమ్మా. నీ రక్త సముద్ర మార్పు కోసం ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను చెప్పండి. బైబిల్ ట్రైనింగ్లో 2002-2003 సంవత్సరాల్లో 98లో ప్రభువు నన్ను పిలిచినప్పుడు, 2001లో నేను బాప్తిసం తీసుకున్నప్పుడు, అప్పటికి నా రక్త సంబంధంలో నేను రెండో వాడిని.
నా మేనత్త ప్రభువు నమ్ముకుంది, ఆమె బాప్తిస్మం తీసుకుని ప్రభువునందు నిద్రించింది. తర్వాత నా రక్త సంబంధంలో నేను మూడో వాడిని మా అమ్మమ్మ ప్రభువు నమ్ముకుంది. ఆ తర్వాత ఉన్న వాళ్ళందరూ భయంకరమైన జీవితాలు కలిగిన వారు. వాళ్ళ కోసం కడుపు కట్టుకుని సంవత్సరంలో కొన్ని దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసిన తర్వాత నేను 2 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్ ముగించుకుని బయటకు వచ్చే లోపు నా రక్త సంబంధంలో 75% మంది బాప్తిసాలు పొందడం ప్రారంభించారు. 75% మంది బాప్తిసాలు పొందడం ప్రారంభించారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నా కడుపు కట్టుకుని చేసిన ఉపవాస ప్రార్థన వ్యర్థం కాల. ప్రతిదిన బిడ్డలారా, చాలామంది అంటారు, అయ్యో ఈ వయసులో చేయలేమండి. ఈ వయసులో ఏమైందంట? ఆ వయసుకి ఒకసారి చదవండి. మీకు ఇక్కడ మినిమం ఎంత వయసు ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎంత వయసు సీనియర్లు చెప్పండి. ఇక్కడ ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం, గొప్పవాళ్ళు. అసలు సీనియర్ సిటిజన్లు ఉన్నారు కదా. మినిమం ఎంత ఉండేది వాళ్ళ వయసు? 70. ఒకసారి లేఖన గ్రంథంలో ఒక ఆమె ఎలాంటి ఉపవాసం చేసింది, ఏ వయసులో ఉపవాసం చేసిందో ఒక మాట చదువుకుందాం. చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి లోకా సువార్త 2వ అధ్యాయము 37. 84 సంవత్సరములు యుదవరాలయుండి దేవాలయం ఇడువక. ఎన్ని సంవత్సరాలంట? ఎన్ని సంవత్సరాల వయసు? ఏ వయసు అది? అక్కడ పదాన్ని మిస్ చేయమాకండి. అక్కడ 84 సంవత్సరాలు ఎలా ఉందంట? ఎలా ఉంది 84 సంవత్సరాలు అంటే విధవరాలు కాకముందు ఆ వయసు ఉందిగా. పైన 36 వచనం చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలను ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై చాలండి. పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంది? భర్తతో 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలకి ఏమైంది? విధవరాలుగా మార్చబడింది. భర్త చనిపోయాడు, విధవరాలుగా మార్చబడింది. అప్పటి నుంచి 7 దగ్గర తీసేయండి. ఇప్పుడు 84 + 7 ఎంత? 84 + 7 91 ప్లస్ మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము స్త్రీకి వివాహం కావాలంటే, కన్యకు వివాహం కావాలంటే ఎన్ని? 18. 18 ప్లస్ 91 కౌంట్ చేయండి. ఆమె ఆ రోజుకి ఉపవాసం ఉంది. మరి మనం కాళ్ళు చేతులు లాకపోతే గుడ్లు పోతాయి, మెళ్ళ తెగిపోతాయి, అమ్మో కడుపు ఊగులాడుతూ ఉండిద్ది. ఏడబడితాడు చెట్లు పట్టుకుని పుట్టలు పట్టుకుని నడవాల్సి వచ్చిందిట. ఏ వయసుకి? 20-30 సంవత్సరాలకే. 40-50 చెప్పట్లా నేను, 20-30కే. ఇప్పుడు ఆ వయసు ఎంత చెప్పండి? మినిమం 108 సంవత్సరాలు. 108 సంవత్సరాలకు కూడా ఉపవాసం ఉండి దేవుని పరిచర్య. ఆ రోజుల్లో తిండండి మామూలు తిండి కాదండి. ఈ రోజుల్లో గడ్డి తింటున్నావా? కాదుగా అమ్మా. ఆ రోజులు తిన్న తిండే మరలా ఇప్పుడు కూడా కొర్రలు వచ్చినాయి. ఆ రోజుల్లో కొర్రలు తిన్నారు, ఇప్పుడు కొర్రలు తింటున్నారు. ఆ రోజుల్లో సజ్జలు తిన్నారు, ఇప్పుడు కూడా సజ్జలే తింటున్నారు. ఇప్పుడు మానేశారు వంట, మామూలుగా రైస్ తింటాం మానేశారు, మరలా వెళ్ళారు. బైబిల్లో ఒకటి ఉంది, ఏముందో తెలుసా? జరిగినదే మరలా జరిగింది కానీ భూమి మీద కొత్తదేది. అర్థమైందా? జరిగిందే మరలా జరిగిందంట, కొత్తదేది జరగదంట. బాగా గుర్తుపెట్టుకోండి. లైఫ్ అనేది ఎలా ఉంటుందండి? చక్రం చుట్టూ తన తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందన్నట్టు అలా తిరుగుతూ ఉంటుంది అంతే. కనుక దయచేసి గమనించండి. ఇదేనా మన ఆత్మీయ జీవితంలో మనం గ్రహించాల్సింది, మనం తెలుసుకోవాల్సింది, మనము ఎంతవరకు పాకులాడగలుగుతున్నాం, ఎంతవరకు ప్రయోజనకరంగా మనము ఇతరుల కొరకు ఉపయోగకరంగా మార్చబడగలుగుతున్నామో. ప్రాణ హాని నష్టం కోసం వారు నష్టం కలుగుతుందని వారి కోసం ఎంతవరకు క్షేమకరంగా ప్రార్థించగలుగుతున్నాం. నీ భర్త కోసం నువ్వు ప్రార్థించగలుగుతున్నావా ఉపవాసం ఉండి? నీ భార్య కోసం ఒక్కరోజైనా సరే, వారంలో ఒకరోజు కడుపు కట్టుకో. బిడలో అమ్మా నేను ఉపవాసం ఉన్నా ఈరోజు అని నువ్వు మందిరంలోకి వచ్చి మోకరించి 2 చేతులు పైకెత్తు. దేవుడు ఎందుకు కార్యం చేయడు? ఉపవాసం ఉంటావు, ఇంతే పని. ఏందో అర్థం కాదు. ఉపవాస దీక్ష ఇది. ఈరోజు ఉపవాస దీక్ష ఎట్టయింది? ఏంది అంటే ఉపవాసం.
ప్లేట్ ముందు పెడితే తినండి నేను ఉపవాసంగా ఆగు. ఏంది ఉపవాసం అది? ఇదా చాట చూసుకోవటం, ఇటు చెరుక్కోవటం. ఇటువరకు బియ్యం చెరికేవాళ్ళు ఇప్పుడు చేతులు చెరుక్కుంటున్నారు. ఇది కాదమ్మా ఉపవాసం అంటే. ఉపవాసం ఉండాలి అంటే నీ జీవితంలో ఉపవాసం అంటే అర్థమైందంటే గమనించండి, నీకు నచ్చినవి విడిచిపెట్టడం ఉపవాసం. నీకు నచ్చినవి విడిచిపెట్టడమే ఉపవాసం. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీకు నచ్చింది ఏంది? కడుపు నుండి అన్నం తింటాం. ఇప్పుడు విడిచిపెట్టాం అనుకో, ఏం చేసినట్టు? 24 hours కళ్ళ ముందు తేట్లా కనబడాలా. ఇప్పుడు దీన్ని విడిచిపెట్టాం అనుకో, అది ఏం చేసినట్టు? ఉపవాసం. ఈ రోజు నచ్చినవి విడిచిపెట్టట్లా, నచ్చినట్టును పక్కన పెట్టుకుని కడుపు కట్టుకుంటున్నారు. ప్రియదేని బిడ్డారు, ఇది కాదండి. దయచేసి గమనించండి. రక్త సంబంధుల మార్పు కోసం కడుపు కట్టుకుని ప్రొఫెషనల్ ప్రార్థించాయి, కార్యాలు జరుగుతాయి. నీ భర్త మందిరానికి వస్తే నీకు ఎంత క్షేమో తెలుసా? నీ భార్య మందిరానికి వస్తే ఎంత క్షేమో తెలుసా? నీ బిడ్డల మందిరానికి వస్తే ఎంత క్షేమో తెలుసా? నీ కుటుంబంతో ప్రభులు ఉంటే ఎంత క్షేమో తెలుసా? నీ బాడీలో ఒకవేళ నీకు దేహంలో ఒకవేళ శాతను కూడా నీరసం తీసుకొచ్చినా సరే, శాతనా నువ్వు నన్ను ఏం చేయగలవు? చేస్తే పడేయగలవు. పడేస్తానని లేపడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హో అని గదివి నువ్వు ఉపవాసం ఉండు. అద్భుతం చేస్తాడు నీ దేవుడు నీ పక్షాన. పూర్తి ఎనర్జీని ఇస్తాడు, ఉన్నతమైన దీవెనలతో నింపుతాడు. బలహీనుడిగా బలహీనురాలుగా నేను ఉంచడు. నువ్వు రక్షణ, ఆత్మల రక్షణ కోసం నువ్వు కంకణం కట్టుకున్నావు కనుక దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో ఉన్నతమైన కార్యం చేస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తమును సాధ్యం కాపాడతాయి. అసాధ్యమైనవంటూ ఏముండో గుర్తుపెట్టుకుని ప్రతిదిన బిడ్డలారా. మొన్నటి కాలం ముందు జరిగిన తెనాలిలో జరిగిన మీటింగ్ విషయంలో ఎక్కువ శాతం ఉపవాస ప్రార్థనలే. నేను విశ్వాసాన్ని అక్కడ చాలామందిని ఎవ్రీడే కంటిన్యూగా ఉదయం సాయంత్రం కూడా మందిరంలోకి వచ్చి ప్రేయర్ చేయమని చెప్పాను. ఉదయం సాయంత్రం అవసరమైతే దీనికోసం మీటింగ్ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. రోజుకు ఒక్కరైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగిన ఎవరైనా ఉంటే లేవండి. కొన్ని ఆత్మల రక్షణ కోసం, మన యొక్క ప్రాంత ప్రజల క్షేమం కోసం అని చెప్పి చేతి ఎత్తమన్నప్పుడు కొంతమంది చేతులు ఎత్తారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఇళ్ళ దగ్గర ప్రార్థన చేయడం కాదు, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ప్రాణ రక్షణ కోసం, నీ ఇతరుల ప్రాణ రక్షణ కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? జస్ట్ ఒక క్వశ్చన్ మార్క్. యేసు తన జీవితంలో కలిగి ఉన్నది ప్రతిదిన బిడ్డలారా గమనించండి. 6వ అధ్యాయం చూస్తూ ఉన్నాం. చదవండి, 8వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను పరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించను. ఆమేన్. దేవుడు గొప్పదనాన్ని గురించి తెలియచేయాలా? నా ప్రియ దీని బిడ్డలారా, నీకోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, నీకోసం నేను నీ ప్రాణ రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తాను, అందుకని రా అని చెప్పడమే కాదు, దేవుడు ఇలా నా స్థితిని ఇలా ఉంచాడు, నీ స్థితిని కూడా ఉంచబోతున్నాడు, నీ లైఫ్ని కూడా ఇలా మార్చబోతున్నాడు. రా ప్రభు దగ్గరికి. నేను ఇటువరకు భయంకరమైన స్థితిలో ఉన్నాను, ఇటువరకు భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నా జీవితాన్ని గడిపాను. అలాంటిది ఈ రోజున దేవుడు నాకు ఒక ఉన్నతమైన స్థానాన్ని, ఒక గౌరవాన్ని నాకు ఇచ్చాడు. నువ్వు కూడా రా ప్రభు దగ్గరికి అని చెప్పగలవా? ప్రతిదిన బిడ్డలారా గమనించండి. నా ఊరిలో భయంకరమైన శాపగ్రస్తమైన జీవితాన్ని గడిపిన వాడిని నేను. ఎంత శాపగ్రస్తం అంటే ఎంత శాపగ్రస్తం. నన్ను చూస్తే భయపడేవాళ్ళు చాలామంది. వాళ్ళ ఇళ్లలో కూడా కొత్తగా ఎవరైనా వచ్చారంటే ముందు ఆ గాలుడు ఎక్కడ ఉన్నాడో చూడను అనేవాడు. వన్స్ అపాన్ టైం నా పేరు గాలుడు. అలాంటిది 98వ సంవత్సరం మార్చి నెల శ్రమల దినాల టైంలో సినిమా చూసి వెళుతున్న టైంలో ఒక వాక్యము నన్ను మైకంతరం ద్వారా వాక్యం నన్ను ఆకర్షించింది. 18వ ఏట ప్రభు నన్ను ఆకర్షించి తన యొద్దకు నడిపించుకున్నాడు. ఈరోజు అదే ఊరు వెళితే అరే అని చూసి మారండ్రా అంటాం ప్రారంభించారు. ఈరోజు ఎంతకాలం అలా ఉంటావు? ఎంతకాలం నీ స్థితిని, నీవు దేవుడు నీకు చేసిన కార్యాన్ని వివరించో, ఆటోమేటిక్గా వాళ్ళే కథలు వస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళ స్థితి మారుద్ది. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నా దేవుడు గొప్పదనమే. నా దేవుడు నన్ను ఇలా ఉంచాడయ్యా, నా దేవుడు నా పట్ల ఇలా కార్యం చేస్తాడు, ఈ అద్భుతాలు నా దేవుడు జరిగిస్తున్నాడు, ఈ గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు అని చెప్పగలవా? చెప్పో మనస్ఫూర్తిగా. దేవుడు ఆకర్షిస్తాడు నలుగురిని. ఇక్కడ యేసోపు చేస్తున్న పని అదే. వారితో చెప్తున్నాడు ఏమని తెలుసా? ఇదిగో దేవుడు ఈ ఐగుప్తికి నన్ను ఎలా ఉంచాడో, మహారాజులా ఉంచాడో. ఎలా ఉంచాడు అంటున్నాడు తెలుసు? అక్కడ చక్కడ మార్చున్నాడు. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఎన్నటికీ పంపలేదు, ఆయన నన్ను పరోకి ఎలా ఉంచాడంట? ఎలా ఉంచాడంట? తండ్రి అంటే అర్థం ఏంటి చెప్పండి? తండ్రి అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసోపు
ఫరోకి ఎలా ఉన్నాడంట? ఫరోకి ఎలా ఉన్నాడంట? తండ్రిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడంట. ఇక్కడ రాయబడిన మాటలు, చెప్తున్న మాటలు చూసినట్టయితే అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగా ఉన్నాను అంటున్నాడు. ఎవరికి ఉన్నాడంట? ఇంటి వారందరికీ. ప్రభువు అంటే అర్థం ఏంటంటే మహారాజు. అర్థమైందా? రాజు, మహారాజు. ఎలా ఉన్నాడంట? వారి ఇంటి వారందరికీ రాజు ఈయన. అరే ఆయనకి భోజనం పెట్టంటే పెట్టాలా, అరే వాళ్ళకి పస్తు పెట్టొద్దంటే పెట్టకూడదు. అలా ఉన్నాడంట. ఈరోజు నీ స్థితిని గురించి నువ్వు ఎప్పుడన్నా వివరించుకోవాలా? నీ ఘనతను గురించి నువ్వు చెప్పాలా? దేవుడు నీకు చేసిన దాని గురించి సాక్ష్య రూపంలో చెప్పుకోవాలా? ఈ వారం అంతా దేవుడు నిన్ను కాపాడాడే. ఈ వారంలో ఏ ఒక్క విషయంలో కూడా నువ్వు ప్రార్థన చేయలేదా? ఏ ఒక్క మేలు కూడా జరగలేదా? దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఎదుగుతున్న నీ జీవిత సాక్షిగా ఎందుకు బ్రతకలేవు? యేసు తన తమ్ముడు దగ్గర, తన అన్నల దగ్గర ఎలా బ్రతుకుతున్నాడు? దేవుడు నన్ను స్థితిలో ఉంచాడు, నా పొజిషన్ ఇది అని దేవుని కొరసాని దేవుని గురించి ఘనంగా చెప్తున్నాడు, సాక్షి నిలబడుతున్నాడు, ఆయన ఘనపరుస్తున్నాడు. నన్ను ఘనపరచువారు నేను. ఈరోజు ఒక చిన్న సాక్ష్యాన్ని నువ్వు చెప్పావంటే, నా కుమార్తె ఈ చిన్న విషయంలో నమ్మకంగా నా దగ్గర ఉంది, రేపు ఇంకో పెద్ద విషయం ఆ కుమార్తె అడగంగానే చేసేద్దామంటాడు. ఆ విషయంలో నమ్మకంగా ఉంటే ఇంకో విషయం దేవుడు. అర్థమైందా? ఈ రోజున ఆయా సంఘాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి చెప్పండి? ఏంటమ్మా? మరి మన దగ్గర సాక్ష్యం చాలా అవసరం. జీవితాల్లో దేవుని సన్నిధిలో దేవుడు నీకు చేస్తున్న దాన్ని వ్యక్తపరచుకోవడం, తెలియచేయడం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన బిడ్డలారా, 7వదిగా మాటను చదువుకున్న ప్రభు సన్నిధిలో ప్రార్థన తీసుకుందాం. చదవండి. అక్కడ రాయబడిన 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. ఎవరితో చెప్పాలంటే ఇప్పుడు ఎవరితో చెప్పాలి? ఇప్పుడు దాకా వాళ్ళతో చెప్పాడు. ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? వాళ్ళతో చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నాన్నతో చెప్పండి రైల్లి. ఒకవేళ నేను పంపించలేకపోతే, మందిరానికి నేను రాలేకపోతే, నిన్ను రానీకుండా అడ్డుపడతారే, వాడితో ఒక మాట చెప్పి వెళ్ళి, పలానా ఆయన ఇలా చెప్పాడు, పలానామ ఇలా చెప్పింది, నీ దేవుని సన్నిధిలోకి ఇలా వస్తే మేలు జరిగిద్దంట అని నీ అవసరమైతే నీతో కూడా ఒక మాట చెప్పమన్నారు అని ఒక మాట చెప్పండి. అక్కడ ఎంత వాల్యూగా ఉండిద్ది. మొన్న ఒక బ్రదర్ని ఇన్వైట్ చేస్తాను. ఆ బ్రదరు జస్ట్ వేరే చోటుకి వెళ్తే పరిచయం అయ్యాడు. ఆ బ్రదర్ అన్నాను, బ్రదర్ ఒకసారి రండి సెమీ క్రిస్మస్ కన్నా వచ్చారు. జస్ట్ నుంచోండి బ్రదర్, ఇన్వైట్ చేస్తాను, అక్కడికి వచ్చేసి జస్ట్ ఒక మాట చెప్పండి, ఒకవేళ చాలామంది ఉంటారు, వస్తే నీ ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యేది కదా, నీకు ఒక ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరికింది కదా, మా పిల్లలు కూడా కొంచెం ఎదుగుతారు కదా అని చెప్పేస్తాను. అంటే నువ్వు ఓకే బ్రదర్ ఈసారి వస్తాను అని చెప్పేస్తాను. పాపం పనిలో టైం అయిపోయిందని వెళ్ళిపోయారు. కానీ గమనించదు, ఒకవేళ మన జీవితంలో ఒకరిని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల, ఒక రావటం వల్ల వాడు వాక్యం విని ఏదో ఒక రోజు దేవుని సన్నిధిలో వాడు మార్పు చెందుతారు కదా. చెప్పండి, అవసరమైతే నా బదులు మీరు చెప్పండి, నేను చెప్పాను ఒక మాట చెప్పండి అని చెప్తే ఎంత బాగుండేదండి. కొన్ని సందర్భాల్లో మనం ఏం చెబుతాం తెలుసా? మనం వెళ్ళవసలా, రే అలానోడు చెప్పారు, నువ్వు మాట చెప్తారా లేదా? అక్క చెప్పిందని చెప్పయ్యా పని అయిపోయింది అంటారా లేదా? ఆ మాట చాలదా? ఈరోజు ఆ భరోసా చాలదా? దేవుని సన్నిధిలో ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించడంగా భరోసా చాలదా? నా ప్రియ సహోదరి సోదరుడా, ప్రభు అంటున్నాడు, యేసోబు ద్వారా ఈ దినాన్ని దేవుడు మాట్లాడిస్తున్నమాట, నా యొద్దకు రండి, అక్కడ ఉండవద్దు. ఒకవేళ అక్కడ ఉంటే కరువులో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, బాధల్లో ఉంటారు, ఇరుగులో ఉంటారు, ఇబ్బందులు ఉంటారు, సమస్యలు ఉంటారు, నరక ప్రాప్తిలోకి వెళ్ళిపోతారు, శాపము మిమ్మల్ని వెంబడించింది, అక్కడ ఉండవద్దు, నా యొద్దకు రండి, నేను క్షేమాన్ని ఇవ్వగలను. ఇంకో భయంకరమైన 5 సంవత్సరాల కరువు దినాలు రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల భయంకరమైన కరువు ఎలాంటి కరువు తెలుసా? నువ్వు విత్తనం వేస్తే విత్తనము పండకుండా మారిపోతుంది. ఇప్పుడు చూడండి, నిన్న వాన వచ్చింది. నిన్న వాన మంచిదా చెడ్డదా చెప్పండమ్మా మీకు? నిన్న వాన రావటం ఎంత దరిద్రం ఉంది, దారుణం అంటే అంత దారుణం అది తెలుసా మీకు? ఇప్పుడే పొట్ట వీపుతుంది. పొట్ట వీపినప్పుడు వాన చినుకు పడితే ఏమైంది తెలుసా? ఏంటి? దానికి ఒక బైబిల్ ఒక పేరు ఉంది మీకు. ఏమవుతుంది తెలుసా? మానుగాయ పట్టిద్ది. అర్థమైందా?
ఏం కాయ అంటారు దాన్ని? అంటే ప్రతి ఒడ్డి గింజ ఏమైందో తెలుసా, ఆ నీళ్లు లోపలికి వెళ్ళిపోవటం వల్ల నల్లగా తయారైపోయి ఆ ఒడ్డి గింజ మానుగాయలాగా తయారైద్ది. ఇది ఇక అంటే ఇక లోన బీబీ గింజ ఉండదు, ఇక ఏముండదు, దేనికి పనికిరావు, అది అలా పాడైపోతాయి. కనుక ప్రార్థన చేయండి, ఈ టైంలో వర్షాలు కురవకూడదు, ఒకవేళ తుఫాను తాగిడి ఉండకూడదని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రతిదిన బిడ్డలారా, కరువు భయంకరమైన పరిస్థితి. ఈ రోజున మనం బ్రతుకున్నామంటే దేవుడు ఇచ్చిన కృప. ఈ కృపలో నువ్వేం చేయబడాలి? ఒక యేసోబులాగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగింపచ్చాయి. దేవుడు అంటున్నాడు, ఆయనకి లోబడిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? దెయ్యపు వారిని చిడిపిస్తాడంట. ఒక యేసోబులాగా నువ్వు మారితే నీ సంఘ క్షేమాభివృద్ధి స్థితిగతులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, నీ కుటుంబ స్థితిగతులు మారుతాయి, యోగక్షేమాలు మారుతాయి, నీ కుటుంబం అంతా క్షేమకరంగా మార్చబడింది, ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈ దినాన అట్టి యేసోబులాగా ఉండాలి ప్రభువా, నేను కూడా యేసోబులాగా నన్ను కూడా దీవించయ్యా. నా రక్త సంబంధుల క్షేమం కోసం కష్టానైనా భరించి, ఒకవేళ వారు నన్ను కష్టపరిచారని, వాళ్ళని నిందించారని, వాళ్ళని బాధించారని వాళ్ళ మీద నిందలు మోపకుండా దేవా నువ్విచ్చిన ప్రణాళికని గ్రహించి వారిని బలపరిచే ధైర్యం నాకు కావాలని ప్రార్థన చేయండి. యేసోబు తనకు కలిగిన కష్టంలో కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, నష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, బాధలు జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని ప్రణాళికను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రణాళికని జ్ఞాపకం చేసుకోవాలా. నేను బాధించేవారు ఉండొచ్చు, నీ కష్టపరిచేవారు ఉండొచ్చు, నీ దూషించేవారు ఉండొచ్చు. ఇప్పుడు నీ అవసరత వాళ్ళకుంది, ఇప్పుడు నీ అవసరత ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు వారిని, నా అవసరం ఉంది కాబట్టి నీ అంతు చూస్తా, నీ తడాగా చూస్తా, నీ పని చూస్తా, నిన్ను పడతా, నిన్ను అడి చేస్తా, ఇడ చేస్తాను మాకు. ఇప్పుడు నీ అవసరం ఉంది కాబట్టి వారితో ఏం చెప్పాలా? ధైర్యంగా బలపరచు. దేవుడు నీ వల్ల నన్ను శ్రమపరచలా, నీ వల్ల నన్ను గాయపరచలా, నీ వల్ల నన్ను బాధించలా. దేవుడు ముందుగా నీకు క్షేమాన్ని ఇవ్వటానికి, నీకు మేలు చేయడానికే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం దేవుడే. ఒక గొప్ప ప్రణాళిక కలిగి నన్ను ఇక్కడ పంపించాడని ప్రభు సన్నిధిలో నువ్వు చెప్పగలిగితే దేవుడు యేసోబులాగా అనేకుల్ని నీ యొద్దకు నడిపిస్తాడు. దేవుడు తలలో ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అద్వితీయుడైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటల వైపు మనసు పెడదాం. పరిశుద్ధుడైన దేవుని వైపు మనసు పెడదాం. కృంగిపోవద్దు నీ కలిగిన కష్టంలో. ఒకవేళ నా మాట ఎవరు వినరని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు ఇనేదోటి చేస్తాడు, నీ మాట ఇనేదోటి చేస్తున్నాడు దేవుడు. స్టిల్ నవ్వు విశ్వాసం ఉంచో, నీ మాట ఇనేదోటి చేస్తాడు. నువ్వు ఎవరితో అయితే చెబుతావో వారు దేవుని మందిరానికి నడిపించేదోటి దేవుడు చేయబోతున్నాడు. వారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిపోతున్నాడు. గొప్ప ఆశీర్వాదకరమైన పనులు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. రోజు నువ్వు కుమిలిపోవద్దు, ఎవరు నా మాట వినరు అనుకోవద్దు. నీ మాట ఇనేదోటి దేవుడు చేయబోతున్నాడు. ఒకవేళ నీ భార్య నీ మాట వింటలేదని కుమిలిపోతున్నావా, నీ భర్త నీ మాట వింటలేదని కుమిలిపోతున్నావా, నీ బిడ్డలు నీ మాట వింటలేదని కుమిలిపోతున్నావా, నీ రక్త సంబంధులు నా అనేవారు నీ స్నేహితులు ఎవరు నీ మాట వింటలేదని కుమిలిపోతున్నావా, డోంట్ ఫియర్. ఒక రోజు రాబోతుంది, తప్పక నీ మాట వినేదోటి దేవుడు చేయబోతున్నాడు. నిన్న ఆ రీతిగా ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు చెప్తేనే వింటారు, రోడ్డు అమ్మడి తిరిగి వాడు చెప్తే వినడో. కనుక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రా, అక్కడ కూర్చోవద్దు, నా యొద్దకు రా. నా యొద్దకు వస్తే నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తా, ఉన్నతమైన స్థితి నీకు ఇస్తా, ఉన్నతమైన మేలుకరమైన భవిష్యత్తు నీకు ఇస్తా. నీ మాట వినేదొట్టు అనేకులు నీ మాట వినేదొట్టు చేస్తా, నా యొద్దకు రా అంటున్నాడు ప్రభు. ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి నిలబడతావా? ప్రభా, ఏ కెన్నడు నిన్ను విడిచిపెట్టినయ్యా, ఏ కెన్నడు నీ సన్నిధి విడిచిపెట్టినయ్యా, నీతోనే ఉంచా, నీ మాట వింటా, నువ్వు చెప్పిన ప్రతి మాట చేస్తాను ప్రభుని ప్రభుతో ఒక నిబంధన చేసుకో. దేవుడు ఎందుకు అద్భుతం చేయడం నీ జీవితంలో? ఒక నిబంధన ప్రారంభించి స్టిల్ లవ్. ఇప్పుడే ప్రభా నీతో ఉంచనయ్యా, నీ మాట వింటానయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా. ఇదిగో నేను దూషించబడుతున్నా, నెట్టివేయబడుతున్నా, సీయించబడుతున్నా, అందరి దృష్టిలో నెట్టివేయబడుతున్నా, కానీ నువ్వు ఇచ్చిన ఆ నిబంధన ప్రకారం నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలచు ప్రభుని ప్రార్థించాయి. దేవా, ప్రేమ కలిగిన యేసయ్యా, విన్న మాటలు బిడ్డల హృదయాల్లో నీరు కట్టిన తోట వలె ఫలింపదయచేయండి. యేసోపు నెట్టివేయబడిన వాడే, యేసోపు అసహించబడిన వాడే, త్రోసివేయబడిన వాడే, కానీ నీ ప్రణాళిక చొప్పున నీ చిత్తం ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. కనుక అనేకులను సంరక్షించుటకు, క్షేమాన్ని కలిగించుటకు, కుటుంబ సభ్యుల రక్త సంబంధుల క్షేమ కొరకు బ్రతుకుటకు మీరు సిద్ధపరిచారయ్యా. ఈరోజు యేసోపు ద్వారా 7 విషయాలు మేము తెలుసుకున్నాం. ఈ 7 విషయాల్లో మేము అవలంబించేవారుగా, యేసోపు వలె మీ కొరకు బ్రతికేవారుగా,
ఆత్మీయులైన బిడ్డలందరినీ దీవించండి. మమ్మల్ని దీవిస్తున్నారు. ఆ రీతిగా మా ఆత్మీయులైన బిడ్డలందరినీ వాక్యమన్న ప్రతి బిడ్డను దీవించండి. నీరు కట్టిన తోట వలె ఫలింప దయచేసి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.